హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసిద్దాం. ముందుగా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్ష ఈ రోజైతే జరగబోతుందండి. సో పరీక్ష రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ చాలామంది కూడా ఎవరైతే కష్టపడ్డారో వారంతా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము గ్రూప్ 2ది. నెక్స్ట్ ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి అభ్యర్థులకు మళ్ళీ కష్టాలు అయితే మొదలయ్యాయండి. సెంటర్స్ తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం అయితే జరిగింది. దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎగ్జామ్ హాల్కి చేరుకోవాల్సిన పరిస్థితి కొంతమంది అభ్యర్థులకైతే వచ్చిందండి. సేమ్ 2022లో ఏమైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. పరీక్ష సెంటర్ల విషయంలో మరి ప్రభుత్వము ఇలాంటి చర్యలు తీసుకోవడంపై అభ్యర్థులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టెట్కి సంబంధించి వాయిదా అంశంపై 28వ తారీఖుకి వాయిదా వేయడంతో మరి ఎగ్జామ్ 27వ తారీఖే ఉండడంతో మరి ఎగ్జామ్కి ఎలాంటి అడ్డంకి లేకుండా అయితే మారినట్లుగా అయితే తెలుస్తుంది. చూద్దాం వివరాలు. సో గైస్, ఇక్కడ చూడండి, నేడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు. అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్ష అంటూ ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి తెలపడం అయితే జరిగింది. మరి 1327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది అఖిల భారత సర్వీస్ అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఓకేనా. మరి పరీక్ష పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్ సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్డ్ను నియమించినట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. మరి ఎగ్జామ్ సెంటర్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించినట్లుగా కూడా ఇక్కడ తెలియడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 27 నుంచి ఏపీ టెట్ నిర్వహణ. ఏపీ టెట్ 2024 ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి యువి సుబ్బారావు తెలిపారు. 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విజయవాడ అయాన్ డిజిటల్ జోన్, శిరీష ఇన్ఫో టెక్నాలజీస్, పొట్టి శ్రీరాములు చిలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్విటి ఇన్ఫోటెక్, శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, శైలిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కేంద్రాలను కేటాయించినట్లుగా అయితే తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నుంచి అండి ఇది. ఓకేనా. మరి హాల్ టికెట్ ఫోటో లేని అభ్యర్థులు, హాల్ టికెట్లు ఎవరైనా ఫోటో లేకుంటే లేటెస్ట్ ఫోటో గుర్తింపు కార్డుతో ఒరిజినల్ ఆధార్ కానీ, ప్యాడ్ కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్తో కానీ హాజరు కావాలని సూచించారు. దరఖాస్తు పిహెచ్సి పొందుపరిచిన అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పత్రంతో జిల్లా పాఠశాల విద్యాధికారి అనుమతితో సహాయకుడిని పొందవచ్చని కూడా తెలియచేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్ళడమే పెద్ద పరీక్ష అంటూ ఇక్కడ తెలియజేశారు. కొందరు అభ్యర్థులు 30 గంటలు ప్రయాణించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభ్యర్థికి బెంగళూరులో పరీక్ష కేంద్రము. బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాదులోని సెంటర్లు. నిరుద్యోగులతో జగన్ ఆటలు అంటూ ఇక్కడైతే మరి ఇక్కడ చూడవచ్చండి. ఎన్నికల ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సి ప్రకటించిన జగన్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుంది అంటూ ఇక్కడైతే చెప్పడం అయితే చూడవచ్చు. మరి ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గిన ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించింది. బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మొదట్లో సమీప జిల్లాల వారికే పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తామని గోపాల్ చెప్పింది. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసేలా పరీక్ష కేంద్రాలు కేటాయించి మరి అభ్యర్థులకు ఇబ్బంది గురి చేసేలా చేయడం అయితే చూడవచ్చు.
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. పరీక్ష రాసేందుకు ఎలా వెళ్లాలనే ఆందోళన వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో పరీక్ష కేంద్రం కేటాయించారు. సాధారణంగా టెట్ డిఎస్సి రాసే అభ్యర్థులు ఎక్కువ మంది పేద మధ్య తరగతి వారు ఉంటారు. పైగా అభ్యర్థులు నిరుద్యోగులు. పరీక్షల సన్నద్ధతకి అప్పులు చేసి పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి కూడా వేలలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఇక్కడైతే వాపోతుండడం మనము చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.